ఇంట్రాడే ట్రేడింగ్ అనేది పరిగెడుతున్న రైలు ఎక్కడం లాంటిది అంటారు కదా. కానీ మన దగ్గర పక్కా బ్లూ ప్రింట్ ఉంటే అది చాలా సింపుల్ అండ్ సిస్టమాటిక్ అయిపోతుంది. ఈరోజు మనం ఒక ఫాస్ట్ పేస్డ్ ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీని డీకోడ్ చేద్దాం. మార్కెట్ నాయిస్ని కట్ చేస్తూ కేవలం 3 పవర్ఫుల్ ఇండికేటర్స్ వాడి 3 నిమిషాల్లో ట్రేడ్స్ ఎలా ప్లాన్ చేయాలో ఈ ఎక్స్ప్లెయినర్లో క్లియర్గా తెలుసుకుందాం. రండి స్టార్ట్ చేద్దాం. ఈ సెషన్లో మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఒకసారి త్వరగా చూద్దాం. ముందుగా 3 మినిట్స్ స్కాల్పింగ్ బేసిక్స్, ఆ తర్వాత ఆ 3 ఇండికేటర్ టూల్స్ ఏంటో చూస్తాం. అటుపైన కో స్ట్రాటజీ బ్లూ ప్రింట్, ఒక రియల్ విన్నింగ్ ట్రేడ్ వాక్ త్రూ, ఎగ్జిట్స్ అండ్ స్టాప్స్ మేనేజ్మెంట్, అలాగే లాస్ట్గా సైడ్వేజ్ మార్కెట్ ట్రాప్. ఈ టూల్స్ బేసిక్స్ ముందుగా అర్థం చేసుకుంటే లైవ్ మార్కెట్లో వాటిని ఎలా వాడాలో చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఒకటో భాగం 3 మినిట్స్ స్కాల్పింగ్ బేసిక్స్. ఓకే, ఇక లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి డైవ్ చేద్దాం. అసలు ఈ మార్కెట్ అప్రోచ్ వెనుక ఉన్న బేసిక్ కాన్సెప్ట్ ఏంటో పరిశీలిద్దాం. అసలు స్కాల్పింగ్ అంటే ఏంటి? సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే స్కాల్పింగ్ అనేది పక్కా స్పీడ్ గేమ్ అండి. మార్కెట్లో గంటల తరబడి వెయిట్ చేయడం ఇక్కడ ఉండదు. ఫాస్ట్ ఎంట్రీస్, ఫాస్ట్ ఎగ్జిట్స్ అంతే. కొన్ని సెకండ్లు లేదా నిమిషాల్లో చిన్న చిన్న ప్రాఫిట్స్ని పదే పదే క్యాప్చర్ చేయడమే ఈ స్టైల్ మెయిన్ టార్గెట్. మరి ఈ ట్రైనింగ్ స్టైల్కి ఏ టైం ఫ్రేమ్ వాడాలి? ఇక్కడే అసలు పాయింట్ ఉంది. ఈ బ్లూ ప్రింట్ మొత్తం కేవలం 3 నిమిషాల చార్ట్ మీద మాత్రమే నడుస్తుంది. ఇంట్రాడేలో వచ్చే ఛాన్సెస్ని ఫాస్ట్గా క్యాచ్ చేయడానికి 1 మినిట్ చార్ట్ కన్నా 3 మినిట్ చార్ట్ కొంచెం స్టేబుల్గా ఉంటుంది. అలాగని 5 మినిట్స్ చార్ట్ కన్నా ఫాస్ట్గా సిగ్నల్స్ ఇస్తుంది. ఈ స్ట్రాటజీకి ఇదే పర్ఫెక్ట్ స్వీట్ స్పాట్ అన్నమాట. రెండవ భాగం 3 ఇండికేటర్ టూల్స్. ఇప్పుడు మన టూల్ బాక్స్ ఓపెన్ చేద్దాం. మార్కెట్లో ఎప్పుడూ ఉండే గందరగోళాన్ని అంటే నాయిస్ని ఫిల్టర్ చేయడానికి మనం ఒక రూల్ ఆఫ్ 3ని ఫాలో అవుతాం. అవే మన 3 స్పెసిఫిక్ ఇండికేటర్స్. ఫస్ట్ టూల్ హైకెనాషి క్యాండిల్స్. ఇవి మన నార్మల్ జాపనీస్ క్యాండిల్ స్టిక్స్ లాంటివి కావు. హైకెనాషి అంటే యావరేజ్ బార్ అని అర్థం. ఇది మార్కెట్లో అనవసరమైన ప్రైస్ డిస్టార్షన్స్ని తీసేసి ట్రెండ్ని చాలా స్మూత్గా చూపిస్తుంది. స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్స్ కనిపిస్తే మార్కెట్ బులిష్ ట్రెండ్లో ఉన్నట్టు, స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్స్ ఉంటే బేరిష్ ట్రెండ్లో ఉన్నట్టు మనకు క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఇది మన ప్రైమరీ ట్రెండ్ ఫిల్టర్. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, జనరల్గా అందరూ ఆర్ఎస్ఐ చూడగానే 30 లెవెల్ వస్తే ఓవర్సోల్డ్, 70 వస్తే ఓవర్బాట్ అనుకుంటారు. కానీ మన స్ట్రాటజీలో ఆ ట్రెడిషనల్ రూల్ని కంప్లీట్గా పక్కన పెట్టేస్తున్నాం. ఇక్కడ మన ఫోకస్ అంతా కేవలం 50 లైన్ మీదే. ఆర్ఎస్ఐ 50 లెవెల్ పైన ఉందంటే బులిష్ మొమెంటం, అదే 50 కింద ఉంటే బేరిష్ మొమెంటం డామినేట్ చేస్తున్నట్టు లెక్క. సింపుల్ కదా? ఇదే మన మొమెంటం ఇంజిన్. ఇక మూడవ టూల్ పారాబోలిక్ SAR. ఇది చార్ట్ మీద చిన్న చిన్న డాట్స్ లాగా కనిపిస్తుంది. ఇది కేవలం ట్రెండ్ను కన్ఫర్మ్ చేయడం మాత్రమే కాదు, మన క్యాపిటల్ను కాపాడే ఒక షీల్డ్ లాగా కూడా వర్క్ అవుతుంది. క్యాండిల్స్ కింద ఈ డాట్స్ వస్తే బులిష్ సిగ్నల్, పైన వస్తే బేరిష్ సిగ్నల్. దీన్నే మనం ఎంట్రీ ట్రిగర్గా, అలాగే పర్ఫెక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవడానికి వాడతాం. మూడవ భాగం కోర్ స్ట్రాటజీ బ్లూ ప్రింట్. ఇదంతా ఎలా బిల్డ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. విడివిడిగా ఉన్న ఈ 3 టూల్స్ని కలిపి ఒకే ఒక సాలిడ్ రూల్ బుక్గా ఎలా మార్చాలో తెలుసుకుందాం. ఈ కంపారిజన్ టేబుల్ మన స్ట్రాటజీకి హార్ట్ లాంటిది. ఒక బై ఆర్డర్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆర్ఎస్ఐ ఖచ్చితంగా 50 పైన ఉండాలి. సెకండ్ హైకెనాషి క్యాండిల్ గ్రీన్ కలర్లో ఉండాలి. థర్డ్ పారాబోలిక్ సార్ డాట్స్ క్యాండిల్స్కి కింద ఉండాలి. ఎంట్రీ ఎప్పుడు? ఆ బుల్లిష్ క్యాండిల్ హై బ్రేక్ అయినప్పుడు. అదే సెల్ సెటప్కైతే దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ కండిషన్స్ మ్యాచ్ అవ్వాలి. ఇక స్టాప్ లాస్ ఎప్పుడు ఆ సార్ డాట్ దగ్గరే ప్లేస్ చేస్తాం. మన టార్గెట్ రిస్క్ రివార్డ్ 1:2. గుర్తుపెట్టుకోండి, ఈ మూడింట్లో ఏ ఒక్క కండిషన్ మిస్ అయినా మనం అసలు ట్రేడ్ తీసుకోము. నాల్గవ భాగం విన్నింగ్ ట్రేడ్ వాక్ త్రూ. థియరీ బాగానే ఉంది కానీ రియల్ మార్కెట్లో ఇది ఎలా పనిచేస్తుందో చూడాలి కదా. ఇప్పుడే మనం నేర్చుకున్న బ్లూ ప్రింట్ను నేరుగా బ్యాంక్ నిఫ్టీలో వచ్చిన ఒక రియల్ ఎగ్జాంపుల్కి అప్లై చేసి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో వచ్చిన ఒక బై సెటప్ ఇది. అంతవరకు మార్కెట్ సైడ్వేస్లో ఉంది. సడన్గా స్టెప్ 1 హైకెనాషి క్యాండిల్ గ్రీన్లోకి మారింది. స్టెప్ 2 పారాబోలిక్ SAR డాట్ క్యాండిల్ కింద ఫామ్ అయింది. స్టెప్ 3 కరెక్ట్గా అదే టైంకి ఆర్ఎస్ఐ 50 లెవెల్ని క్రాస్ చేసి పైకి వచ్చింది. అన్ని కన్ఫర్మేషన్స్ పర్ఫెక్ట్గా సింక్ అయ్యాయి కదా. ఇప్పుడు స్టెప్ 4 ఆ గ్రీన్ క్యాండిల్ హై బ్రేక్ అవ్వగానే మనం ఎంట్రీ తీసుకుంటాం.
కండిషన్స్ ఎంత క్లియర్గా ఉన్నాయో చూశారుగా. 5వ భాగం ఎగ్జిట్స్ అండ్ స్టాప్స్ మేనేజ్మెంట్. ఎంట్రీ దొరికేసింది కదా, ఇక ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ వచ్చేస్తాయనుకుంటే పెద్ద పొరపాటే. స్కాల్పింగ్లో ఎంట్రీ అనేది జస్ట్ సగం గేమ్ మాత్రమే. మిగతా సగం మన డిఫెన్స్, అంటే ట్రేడ్ను మనం ఎలా మేనేజ్ చేస్తాం అనేదానిపైనే కంప్లీట్గా ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ ప్రాఫిట్ ప్రొటెక్షన్ రూల్స్ చాలా క్రూషియల్. ఎప్పుడూ 1:2 రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేయాలి. పారాబోలిక్ ఎస్ఏఆర్ డాట్ దగ్గర హార్డ్ స్టాప్ లాస్ ఖచ్చితంగా సిస్టంలో పెట్టాల్సిందే, మైండ్లో కాదు. మార్కెట్ మనకు ఫేవర్గా వెళ్ళి 1:1 ప్రాఫిట్ రాగానే సగం క్వాంటిటీ ఎగ్జిట్ చేసి ఆ ప్రాఫిట్స్ లాక్ చేసుకోవాలి. మిగిలిన సగం క్వాంటిటీకి ఎస్ఏఆర్ డాట్స్తో పాటు స్టాప్ లాస్ని పైకి ట్రయల్ చేసుకుంటూ వెళ్ళాలి. మ్యాథమెటికల్గా మన క్యాపిటల్ను ప్రొటెక్ట్ చేసే బెస్ట్ మెథడ్ ఇది. ఎమోషన్స్కి ఇక్కడ అస్సలు చోటివ్వకూడదు. ఈ సిస్టమ్ పవర్ ఏంటో చూపించే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మధ్యాహ్నం 148 ప్రాంతంలో బ్యాంక్ నిఫ్టీలో ఒక పర్ఫెక్ట్ సెల్ సెటప్ పడింది. ప్రైస్ సపోర్ట్ దగ్గరికి రావడం, ఆర్ఎస్ఐ 50 కిందకి పడిపోవడం, హైకెనాషి రెడ్ అవ్వడం, డాట్స్ పైన రావడం అన్నీ జరిగిపోయాయి. మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ టెక్నిక్ వాడటం వల్ల ఆ ట్రేడ్లో 1:2 మాత్రమే కాదు, ఏకంగా 1:3 రిస్క్ రివార్డ్ అచీవ్ అయింది. మ్యాథ్స్ అండ్ రూల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అయితే రిజల్ట్స్ ఖచ్చితంగా ఇలానే ఉంటాయి. 6వ భాగం సైడ్వేజ్ మార్కెట్ ట్రాప్. ఏ స్ట్రాటజీ కూడా 100% పర్ఫెక్ట్ కాదు అంటారు కదా. ఈ పవర్ఫుల్ సిస్టమ్కి కూడా ఒక వీక్నెస్ ఉంది. ట్రేడర్స్ని దెబ్బతీసే ఆ పెద్ద ఉచ్చు గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అదే సైడ్వేజ్ మార్కెట్. ప్రైస్కి ఒక క్లియర్ డైరెక్షన్ లేకుండా ఒక చిన్న రేంజ్లో ఇరుక్కుపోయినప్పుడు ఈ స్ట్రాటజీ చాలా డేంజర్. ఎందుకంటే వొలటాలిటీ లేకపోవడం వల్ల ఆర్ఎస్ఐ ఆ 50 లైన్ చుట్టూనే అటూ ఇటూ ఊగుతుంటుంది. హైకెనాషి ఒక నిమిషం గ్రీన్, మరో నిమిషం రెడ్ కలర్లోకి మారుతుంది. దీనివల్ల మనకు డేంజరస్ ఫాల్స్ సిగ్నల్స్ వస్తాయి. కాబట్టి మార్కెట్ ఫ్లాట్గా ఉన్నప్పుడు సైలెంట్గా వెయిట్ చేయడమే మనం చేయాల్సిన బెస్ట్ పని. ఈ మొత్తం ఎక్స్ప్లెయినర్కి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అల్టిమేట్ రూల్ ఒకటి ఉంది. మొమెంటం, ట్రెండ్ మరియు కన్ఫర్మేషన్ ఒకేసారి అలైన్ అయినప్పుడే ట్రేడ్ చేయాలి. ఆర్ఎస్ఐ మనకు మొమెంటం ఇస్తుంది, హైకెనాషి ట్రెండ్ చూపిస్తుంది, పారాబోలిక్ ఎస్ఏఆర్ కన్ఫర్మేషన్ ఇంకా డిఫెన్స్ ఇస్తుంది. ఈ 3 ఒకే దారిలో ఉన్నప్పుడు మాత్రమే మనం ట్రిగర్ పుల్ చేయాలి. పేషెన్స్ అండ్ డిసిప్లిన్ ఇక్కడే టెస్ట్ అవుతాయి. ముగించే ముందు ఒక చిన్న థాట్. స్ట్రాటజీ నేర్చుకోవడం ఈజీనే, కానీ లైవ్ మార్కెట్లో మన ఇమోషన్స్ కంట్రోల్ చేసుకోవడమే అసలు ఛాలెంజ్. ఈరోజు మనం చూసిన రూల్స్ ప్రకారం నెక్స్ట్ ట్రేడ్ తీసుకునే ముందు ఈ 3 ఇండికేటర్స్ పర్ఫెక్ట్గా అలైన్ అయ్యే వరకు ఏమాత్రం కంగారు పడకుండా వెయిట్ చేసే డిసిప్లిన్ మనలో ఉందా? ఆ రిస్క్ మేనేజ్మెంట్ స్కిల్ మనం అప్లై చేయగలమా? ఈ ప్రశ్నతోనే ఈ సెషన్ను ముగిస్తున్నాం. ఈ బ్లూ ప్రింట్ ఇంట్రాడే ట్రేడింగ్కి బాగా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. హ్యాపీ ట్రేడింగ్! మా వద్ద ఉన్న ఎక్కువ విన్ రేట్ మరియు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఈబుక్ కావాలనుకునేవారు మా వాట్సాప్ నంబర్కు పీడీఎఫ్ అని కామెంట్ చేయగలరు.